విద్యా వైద్యం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సామాన్యులకు వైద్య సేవలు అందించాలంటే ప్రైవేటు పరం ఆపాలని బొత్స డిమాండ్ చేశారు. విద్యా వైద్యాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్న మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏవైతే రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు పెట్టామో 5 ప్రారంభించి మిగతా 15 మిగతా 12 ఇంకో 2 అయిపోయినాయి, ఇంకో 10 వివిధ దశలో ఉన్నాయో వాటిని ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయాలని పీపీపీ మోడల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే నినాదంతో ముందుకు వచ్చారు. మేము ప్రభుత్వాన్ని ప్రజల తరపున డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఏ ప్రజాప్రభుత్వాలు ఎక్కడున్నా సరే ప్రభుత్వాలు అవి ప్రభుత్వం తాలూకా కనుసంధానంలో ఆధీనంలో ఉండాలి, పూర్తిగా వాళ్ళే చేయాలి. అప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. దాని మీద అలసత్వం పనికిరాదు. ఇది మీరు తీసుకున్న నిర్ణయం పునఃపరిశీలించుకోండి, అది కరెక్ట్ కాదని చెప్పని ఆ రోజు చెప్పాం. షార్ట్ డిస్కషన్ సంబంధించి ప్రభుత్వంలో ఉన్న మెడికల్ కళాశాల